మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ, ఈనాడు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వచ్చేసి వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ప్రధాన వార్తగా అంటే మనకి తిండి లేదు, నీళ్లు లేవు అంటూ వరద బాధితులు మరి గవర్నర్ తమిళిసైని పట్టుకొని రోధిస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ ఒక హాఫ్ హెడ్లైన్స్ మొత్తం కూడా అదే ఇచ్చారు మనకి. ఇంకా హన్మకొండలోని ఎన్టీఆర్ నగర్లో జరిగినటువంటి ఆ యొక్క ప్రమాద హెచ్చరికలు, వర్షాలకు తడిసి ముద్దైనటువంటి ఆ యొక్క కుప్ప కూలిపోయినటువంటి ఇళ్ళు, ఆ పరిసరాలన్నింటినీ కూడా పరిశీలించడానికి వెళ్ళినటువంటి గవర్నర్ తమిళిసై దగ్గర కొంతమంది మహిళలు మరి రోధిస్తున్నటువంటి పరిస్థితిని, హృదయం కదిలిచ్చేస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనకి చూడొచ్చు. అయితే వారికి కనీసం తినడానికి తిండి లేదు, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి, ఉండడానికి కనీసం సరైన జాగా కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటూ మరి ఒక్కసారిగా బోర్న విలిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. సో దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. అలాగే ఇక వైన్స్ విషయానికి వచ్చినట్లయితే టెండర్లు 3 నెలల ముందు నుంచే స్టార్ట్ చేశారు. ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ నిధులు కొరత కూడా ఉంది కాబట్టి నిధుల కోసం రాష్ట్ర సర్కార్ ముందే ప్లాన్ చేసినట్లుగా ఇది ఒక వైన్స్ టెండర్లు 3 నెలల నుంచి ముందుగానే ఇది టార్గెట్ 2,000 కోట్ల వరకు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది వైన్స్కి సంబంధించి. అలాగే మరొక హెడ్లైన్ చూసినట్లయితే సాయం కోసం సర్కార్కు 4,000కు పైగా వినతులు పంపించాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక గాఢ నిద్రలో ఉండగానే వరదలు ముంచెత్తేసాయి అంటూ కూడా చెప్తున్నారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా వర్షాలు వచ్చేసి వరదలు ముంచెత్తి చాలామంది గల్లంతా అవటం, ఇంకా ఇల్లు ఇల్లు కూలిపోవటం, అలాగే ఇంకా ఎక్కడ నిల్వ నీడలేని పరిస్థితులలో, ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే సీఎం కేసీఆర్ చెప్తున్నారు ఈఎల్టీ నుంచి రైతు రుణమాఫీ అంటూ కూడా రుణమాఫీ షురూ చేస్తారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే 19,000 కోట్ల వరకు కూడా రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఇంకా ఇది సెప్టెంబర్ 2వ వారం వరకు కూడా ఇది కొనసాగుతుంది. ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా మాట్లాడతారు. అలాగే నేటి నుంచి అయితే ఫస్ట్ అసెంబ్లీలో ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఈ రోజు నుంచి షురూ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక గుంతల రోడ్డుకు చిన్నారి బలి అంటూ కూడా ఇచ్చారు. ఎక్కడ చూసిన రోడ్లు మరి గుంతలమయమవటం, వర్షాలకు అంతా కూడా ఇసుక చేరిపోయి స్కిడ్ బైక్లపై వెళ్తున్న వారికి ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ గుంతలమయానికి మరి హైదరాబాద్లోని బాచుపల్లిలో విషాదం నెలకొంది. మరి తండ్రి ఒక కూతురు ఇద్దరు కూడా స్కూల్ దగ్గర దించడానికి వెళ్తున్న సమయంలో స్కూటీ అదుపు తప్పి మరి పడిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఇక ఇళ్ల జాగాకు రైతు బంధు ఎట్లిస్తారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల జాగాకు అసలు మరి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇళ్ల జాగాకు రైతు బంధు ఎట్లా ఇస్తారు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి అడుగుతున్నట్లుగా ఇచ్చారు. ఇక హర్యానాలో మాత్రం టెన్షన్ నెలకొంది అంటూ టెన్షన్ అంటూ ఇచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక ఢిల్లీలో నిరసనలు, సభకు రాను అంటూ చెప్తూ ఉన్నారు. ఎవరు ఏంటి అనేది కూడా మనకు క్లియర్గా తెలుసుకున్నాం. బీజేపీలో చేరిన జయసుధ సినీ యాక్టర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అంటూ మరి కొందరు ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. సో ఎవరు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ప్రధానంగా చూసిన వార్త అంటే మనకి తిండి లేదు, నీళ్లు లేవు అనే వార్తకు సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ మనకి వరద బాధితులను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అంటున్నటువంటి గవర్నర్ తమిళిసై అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ వరదలకు కనీసం వర్షాలని మనం ఆపలేం ఎవరం కూడా, కానీ వర్షాల వల్ల దెబ్బతింటున్నటువంటి ప్రాంతాలను కానీ వర్షాల వల్ల మరి ఇబ్బందులు ఏవైతే వస్తున్నాయో వాటిని అయితే మనం ఆపగలం కదా అంటూ కూడా చెప్తూ ఉన్నారు గవర్నర్ తమిళిసై. వర్షాలను ఆపలేం కానీ కనీసం వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులైనా మనం ఆపగలుగుతాం కాబట్టి ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి కదా అన్నట్లుగా వారిని చూసి ఇబ్బందులు పడుతున్న వారిని చూస్తుంటే హృదయం తరుక్కుపోతుంది అంటూ కూడా గవర్నర్ తమిళిసై చెప్పడం జరుగుతుంది. అలాగే ఇళ్ళన్నీ మునిగి మా బతుకులు ఆగమైన అంటూ కూడా పలువురు మహిళలు రోధిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది అంటూ కూడా గవర్నర్ తమిళిసై చెప్తూ ఉన్నారు. గవర్నర్ ముందు వరద బాధితుల అరిగోస పెడుతున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక
చూసినట్లయితే సామాన్లు, సర్టిఫికెట్లు కూడా కొట్టుకుపోయినాయి అంటూ కూడా చాలామంది బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి. మరి ఎంతోమంది చదువుకొని వారి సర్టిఫికెట్స్ కూడా ఇంట్లో పెట్టిన సమయంలో ఆ వరదలకు కొట్టుకుపోయినాయి అంటూ కూడా చాలామంది స్టూడెంట్స్, విద్యార్థులు కూడా ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముంపు సమస్యకు పరిష్కారం చూపాలి అంటూ కూడా చెప్తున్నారు. ఆదుకునే దిక్కు లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి వరద బాధితులు అంటూ కూడా చెప్తున్నారు. ఓదార్చిన గవర్నర్ తమిళిసై అలాగే బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచన కూడా చేశారు గవర్నర్ తమిళిసై అంటూ కూడా ఇచ్చారు. ఓరుగల్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఆమె పర్యటించినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే సాయం కోసం సర్కార్కు 4,000కు పైగా వినతులు విన్నవించామంటూ కూడా చెప్తున్నారు. 500 కోట్ల తక్షణ సాయంతో ఒక్కరు కూడా ఆదుకోలే ఇంతవరకు అంటూ కూడా చెప్తున్నారు. ప్రభుత్వానికి మంత్రులకు, హెల్ప్ లైన్ సెంటర్లకు, వరద బాధితులకు మెయిల్స్, కాల్స్ ఎన్ని చేసినప్పుడు కూడా 500 కోట్లు రిలీజ్ చేశాము అని చెప్తున్నారు. కానీ 500 కోట్లు ఎవరికి ఎక్కడిచ్చారు కూడా ఇంతవరకు అయితే ఎవరికి కూడా ఎటు కూడా సాయం చేసిన దిక్కైతే లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే మరొకటి చూసినట్లయితే ఇక గాఢ నిద్రలో ఉండగానే ముంచేసింది వరద అంటూ మరికొందరు చెప్తున్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఎక్కడోళ్ళం అక్కడ మరి ఇళ్ళకి పైకెక్కి కూర్చున్నాం అంటూ కూడా చెప్తున్నారు. చాలామంది మరి పైకప్పు ఎక్కడానికి లేని వాళ్ళు ఎంతో తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ వర్షానికి తడిసినా పర్లేదంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతికితే చాలు అంటూ ఆ వరద తాకిడిని తట్టుకోవడానికి ఇళ్లపైకి ఎక్కి కొప్పులపైన కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా చాలామంది తమ ఆవేదన వ్యక్తం చేస్తూ వరద బాధితులు తమని ఆదుకోవాలని చెప్పి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు చేశాం, ఎంతో మందికి సాయం కోసం ఎన్నో వేల వినతులు పంపించాం, అయినప్పటికీ కూడా ఇంతవరకు సహాయం అయితే ఎక్కడ కూడా జరగట్లేదు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మీరైనా మమ్మల్ని ఆదుకోండి సారు అంటూ సెంట్రల్ టీం ముందు మోరంచపల్లి బాధితులు కూడా ఆవేదన చెందుతున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలో కూడా టీం పర్యటించినట్లుగా తెలుస్తుంది. ఇక ఎవరైనా సరే ఆదుకోండి సారు అంటూ కూడా ప్రతి జిల్లాలో కూడా అందరూ కూడా ఎంతో మరి వరద బాధితులందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళు ఇంట్లో సామాన్లు అన్నీ కూడా కొట్టుకుపోయి కనీసం ఇంట్లో సర్టిఫికేట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా విలువైన వస్తువులు కానీ అన్నీ కూడా మరి కట్టుబట్టలతోటి నిలువ నీడ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఎంతో మందికి ఉన్నాయి. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. అలాగే గవర్నర్ కూడా కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మరొక వార్త చూస్తే వైన్స్కు టెండర్లు 3 నెలల ముందే అనేది చూసినట్లయితే నిధుల కోసం రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తుంది. టార్గెట్ 2,000 కోట్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక షెడ్యూల్ విడుదల చేశారు. రేపటి నుంచి అప్లికేషన్లు కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. 18 వరకు దరఖాస్తులకు ఛాన్స్ ఉంటుంది. 21న డ్రా ఉంటుంది. 22 లోపు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిందే అంటూ కూడా వైన్ షాపులకు ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సర్కార్ అంటూ ఇచ్చారు. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిధుల కోసం రాష్ట్ర సర్కార్ ఈ ప్లాన్ వేసింది అనేది అయితే మనకు తెలుసు. మొత్తం టార్గెట్ చూసుకున్నట్లయితే 2,000 కోట్ల వరకు కూడా వైన్స్ మీద చూసుకోవాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. అలాగే 22 లోపు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఖచ్చితంగా కట్టాల్సిందే. కొత్త దుకాణాలకు స్టాక్ ఇచ్చేది మాత్రం నవంబర్ 30 తర్వాతనే అంటూ కూడా మరి ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూసి మొత్తంగా అయితే వైన్స్ టెండర్లకు 3 నెలల ముందు నుంచే టార్గెట్ పెట్టింది రాష్ట్ర సర్కారు. ఇది అంతా కూడా నిధుల కొరత కోసం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అన్నట్లు మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూస్తే నోటరీ ప్లాట్ల రెగ్యులరైజేషన్కు ఓకే అంటూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. ఇక మీ సేవ ద్వారా అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అలాగే 125 గజాలకు పైగా ఉన్న ప్లాట్లకు స్టాంప్ డ్యూటీ వసూలు చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు కూడా మున్సిపాలిటీల్లో కూడా ఇది వర్తిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. 10 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. రెగ్యులరైజేషన్తో సర్కారుకు 5,000 కోట్లు కట్టాల్సి ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఆమ్దాని కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మనకి 5th పేజీలో ఇచ్చారు. మెయిన్ అంటే నోటరీ ప్లాట్లకు రెగ్యులరైజేషన్కి అయితే ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఉత్తర్వులన్నీ కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇక బీజేపీలోకి జయసుధ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ చుగ్ మంచి మార్పు కోసమే బీజేపీలో చేరాను అంటూ కూడా జయసుధ చెప్పడం జరుగుతుంది. జయసుధ ఇంకా పార్టీలో జాయిన్ అయ్యారు బీజేపీలో. ఇంకా తరుణ్ చుగ్ ఆమె పార్టీలోకి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క మంచి మార్పు రావడం కోసమే నేను ఈ పార్టీలో చేరుతున్నాను అంటూ కూడా
చెప్తూ ఉన్నారు. అలాగే ఇక మరొక వార్త చూస్తే ఇయాల్టి నుంచి రుణమాఫీ షురు అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. నేటి నుంచి అసెంబ్లీ కూడా అంటూ చెప్తూ ఉన్నారు. 18,000 కోట్ల మేర మాఫీ చేయాల్సి ఉందన్న సీఎం కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూస్తే విడతల వారీగా సెప్టెంబర్ 2వ వారం వరకు పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. కరోనా పెద్ద నోట్ల రద్దు వల్లే రుణమాఫీ ఆలస్యమైందని చెప్పేసి కూడా కేసీఆర్ వెల్లడిస్తున్నారు. కరోనా రావడం వల్ల ఒక ఇబ్బంది, ఆ తర్వాత నోట్ల మార్పిడి అనేది ఒకటి ఉంది. ఈ రెండింటి కారణాల వల్ల మెయిన్ అంటే రుణమాఫీ అనేది లేట్ అయింది అని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ మనకి 5th పేజ్లో ఇచ్చారు. అలాగే మరొక వార్త చూస్తే ఇళ్ల జాగాకు రైతు బంధు ఎట్లిస్తారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. 13 ఏళ్ల కిందటే సాగు భూమి ఇచ్చేస్తారు. అమ్మేసిన విషయం కూడా తెలియదా కనీసం మీకు అంటూ కూడా తెలుస్తుంది. అలాగే అందులో ఇల్లు కట్టుకుంటే దానికి వ్యవసాయ భూమి ఎట్లయితుంది అంటూ కూడా చెప్తున్నారు. ఒక జాగాలో ఇల్లు కట్టుకుంటే అది వ్యవసాయ భూమి ఎలా అవుతుంది? కనీసం అది అమ్మేశారు, ఇతరులకు అమ్మిన సంగతి కూడా మీకు ఎవరికి తెలియకుండానే ఇల్లు కట్టుకున్న దాన్ని వ్యవసాయ భూమి కింద రాసి మళ్ళీ దాన్ని ఇళ్ల జాగాకు రైతు బంధు కావాలి అని చెప్పి ఎట్లిస్తారు అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజ్లో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే హర్యానాలో టెన్షన్ సమస్యాత్మక ప్రాంతాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం 2 గంటల పాటు రిలీఫ్ ఇస్తున్నారు తప్ప సాయంత్రం ఒక 2 గంటలు రిలీఫ్ ఇస్తున్నారు. మిగతా టైంలో అంతా కూడా కర్ఫ్యూ విధిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. అయితే 9th పేజ్లో డీటెయిల్స్ ఇచ్చారు. కారణం ఏదైనా ఉండొచ్చు అంటూ కూడా, మరి అల్లర్లకు తావు లేకుండా ఉంచడానికే ఈ కారణాలన్నీ కూడా అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. అల్లర్లకు తావు లేకుండా కర్ఫ్యూ విధిస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇక హైదరాబాద్లోని గుంతల రోడ్డుకు చిన్నారి బలి. హైదరాబాద్లోని బాచుపల్లిలో ఈ విషాదం నెలకొంది అంటూ కూడా చెప్తున్నారు. తండ్రితో కలిసి స్కూటీపై స్కూల్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా హృదయాన్ని తలపిస్తున్నటువంటి ఘటన ఇది అంటూ కూడా ఇచ్చారు. రోడ్డుపై స్కిడ్ అయిన స్కూటీ అంటూ ఇచ్చారు. అలాగే అదుపు తప్పి పడిపోయిన తండ్రి కూతురు. అదే టైంలో వెనుక నుంచి దూసుకొచ్చినటువంటి స్కూల్ బస్సు అంటూ ఇచ్చారు. ఇంకా అక్కడికక్కడే మరి పాప మృతి చెందినట్లుగా తెలుస్తుంది. తీవ్రంగా గాయపడిన తండ్రి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే ఇంకా దీక్షిత ఫైల్ మరి చిన్నారి స్కూల్కి వెళ్తుండగా స్కూటీ స్కిడ్ అయ్యి పడిపోవటం, అదే టైంలో వెనుక నుంచి స్కూల్ బస్సు రావడంతో పాప మీద నుంచి వెళ్ళిపోవడంతో అక్కడికక్కడే పాప మృతి చెందింది. ఆ తర్వాత తండ్రి కూడా తీవ్ర గాయాలయ్యి, తండ్రి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. తీవ్ర గాయాలైనటువంటి తండ్రి పరిస్థితి అంటూ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 2nd పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే గుంతలుగా ఉన్న రోడ్డు వల్లనే ఈ ప్రమాదం జరిగింది అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. నేటి నుంచి అసెంబ్లీ అనేది మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక మొరంజపల్లి బాధితులకు సాయం అందిస్తున్న కేటీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొరంజపల్లి బాధితులకు 10,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. 320 కుటుంబాలకు 32 లక్షల చెక్కులు అందజేస్తున్న కలెక్టర్ అలాగే ఎమ్మెల్యే అందరూ కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వరద బాధితులకు 10,000 రూపాయల సాయాన్ని అందించారు. కానీ 10,000 రూపాయలు సరిపోవు, కానీ అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సాయం అయితే అందిస్తున్నారు అనేది మోరంచిపల్లికి సంబంధించి బాధితులకు సాయాన్ని అందించినట్లుగా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా నేటి నుంచి అసెంబ్లీ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక 10 విధానాలపై నేడు బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు అంటూ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై బిల్లు పెట్టే ఛాన్స్ ఉంటుంది. గవర్నర్ వివరణ కోరిన బిల్లులకు మళ్ళీ ఆమోదం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అయితే నేటి నుంచి అసెంబ్లీలో ఒక 10 విషయాలపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. సో అన్ని విషయాలు కూడా మాట్లాడి ఇంకా ఈ రోజు నుంచి అసెంబ్లీ తీర్మానాలు ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి వెళ్ళేది ఎవరు అంటూ కూడా ఒక సస్పెన్స్గా క్వశ్చన్ మార్క్ పెట్టారు. కొత్తగూడెం నుంచి అయితే ఎవరు వెళ్తారు అనేది అయితే ప్రతిరోజు కూడా ఒక సెన్సేషనల్గా అంటే వనమాన లేకపోతే జలగమ అంటూ ఇద్దరిలో ఎవరు వెళ్తారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఈ రెండింటిపై వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్తారో అనే దానిపై అయితే ఒక ఉత్కంఠత అయితే నెలకొంది అంటూ వనమ ఎన్నిక చెల్లదని ఇటీవలే హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. కానీ ఎంతవరకు జలగం వెంకట్రావుకు ఎమ్మెల్యేగా గుర్తింపు ఉంది. ఇంకా స్పీకర్ నుంచి ప్రమాణానికి మరి లభించని ఆహ్వానం అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఒకరినైతే హైకోర్టు చెల్లదని చెప్పడం జరిగింది. మరి ఇంకొకరినైతే ఇంతవరకు మరి ప్రమాణ స్పీకర్ అని కూడా పిలవని స్పీకర్ అంటూ కూడా చెప్తున్నారు. మరి ఇద్దరు ఎవరిని పిలుస్తారు ఏంటి అనేది అయితే ఇక్కడ మనకు ఒక సస్పెన్స్గానే ఉంది. ఎవరు వెళ్తారు కొత్తగూడెం నుంచి అనేది ఒక ఇంకా
తెలియని విషయం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అంటూ ఇచ్చారు. ఎట్టకేలకు రుణమాఫీ షురు అయింది అంటూ కూడా మనకి రుణమాఫీకి సంబంధించి ఇచ్చారు. సుమారు 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది అంటూ కూడా దీనికి సంబంధించి చెప్తూ ఉన్నారు. ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు. 19,000 కోట్ల సర్దుబాటు చేయాలని కూడా సూచన చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. కేవలం ఇది ఎప్పుడో జరగాల్సిన పని కానీ కేవలం పెద్ద నోట్ల మార్పిడి ఒకటి, ఆ తర్వాత కరోనా ఒకటి వచ్చింది. ఈ రెండిటి కారణంగా రైతు రుణమాఫీ అనేది ఇప్పటి వరకు లేట్ అయింది, లేదంటే ఎప్పుడో ఇది జరగాల్సిన పని అంటూ కూడా చెప్తున్నారు. ఇక నేటి నుంచి అయితే ఎట్టకేలకు రుణమాఫీ స్టార్ట్ చేస్తున్నారు అంటూ కూడా తెలిసింది. మళ్ళీ సెప్టెంబర్ 2వ వారం లోపు మొత్తం కూడా కంప్లీట్ చేసే విధానంలో ఇది కొనసాగుతుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. మొత్తం 31 లక్షల మందికి రైతు రుణమాఫీ ఉంటుంది. అలాగే 19,000 కోట్లతో ఇది జరుగుతుంది అనేది కూడా క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూస్తే 45 రోజుల్లో 20,000 కోట్లు సాధ్యమేనా అంటూ కూడా మనకి ఇక్కడైతే క్వశ్చన్ మార్క్ పెట్టారు. అది దేనికి అనేది చూస్తే రుణమాఫీకి నిధులపై సందేహాలు, 4.5 ఏళ్లుగా బడ్జెట్లో కేటాయింపులే అంటూ ఇచ్చారు. పెద్దగా నిధులు ఇవ్వని ప్రభుత్వం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా మొత్తంగా విడుదలైన 1,26 కోట్ల అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రస్తుత ఆదాయం నెలకు 12,000 కోట్లు ప్రస్తుత ఆదాయం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా వేతనాలు పింఛన్లకే 4,000 కోట్లు ఖర్చు అవుతున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు సర్కార్. అలాగే ఇక మందు సొమ్ము ముందు లాగేద్దాం అంటూ కూడా మనకి ఇచ్చారు. మందు సొమ్ము ముందు లాగేద్దాం అంటే వైన్స్కి సంబంధించి కూడా 3 నెలల ముందే మరి టెండర్లు పెట్టినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే 2,000 కోట్ల మరి ఇప్పుడు సర్కార్ దగ్గర మరి నిధుల కొరతతోటే ఇది టార్గెట్ అయితే 2,000 కోట్ల వరకు వైన్స్ షాపుల మీద తీసుకోవాలని చెప్పేసి మరి టెండర్లు విధిస్తుంది. మందు షాపులది ముందు సొమ్ము లాగేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం అన్నట్లుగా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. 3 నెలల ముందుగానే ఎక్సైజ్ నోటిఫికేషన్లు జారీ చేశారు. అలాగే 2 ఏళ్ల పాలసీ ప్రకటన కూడా చేశారు. దాదాపు 2,000 కోట్లు రాబడిపై సర్కారు ఆశలు పెట్టుకుంది వైన్స్ మీద అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సులు 4 నుంచి దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది అంటూ ఇచ్చారు. మరి కొత్త వాటికి మాత్రం కొత్త షాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం 30 నుంచి మాత్రమే అందులోకి అన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఆరు చూసుకున్నట్లయితే ఇంకా 6 స్లాలుగా లైసెన్సులు ఫీజులు అంటూ ఇచ్చారు. గౌడలు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయి. 3 వర్గాలకు 786 షాపులకు ఇవన్నీ కూడా కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఖజానా కోసం క్రమబద్ధీకరణ చేస్తున్నారు ఇవన్నీ కూడా సర్కార్ అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా 2,000 కోట్ల వరకు కూడా రాబడిపై సర్కార్ ఆశలు పెట్టుకుంది వైన్స్ మీదనే. కాబట్టి ముందుగానే సొమ్ము లాగేసే విధంగా 3 నెలల ముందు నుంచి టెండర్లు స్టార్ట్ చేశారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఎటుకేలకైతే రుణమాఫీ స్టార్ట్ అయింది. ఇంకే నేటి నుంచి అసెంబ్లీలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కొత్తగూడెం నుంచి ఎవరు వెళ్తారు ఏంటి అనేది, మరి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళేది ఎవరు అనేది కూడా ఒక సస్పెన్స్ న్యూస్. ఇంకా ఈ రోజు అయితే ఇక వరద బాధితుల కోసం ఇంకా గవర్నర్ కూడా స్పందించారు అంటూ ఇచ్చారు. ఇక మోరంచుపల్లి బాధితులు కూడా వరద సాయం అందించారనేది ఇంకా కొత్తగా అంటే మనకి జయసుధా గారు బీజేపీలోకి చేరారు. ఇంకా పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనేది కూడా ఒకటి మనకి కొత్త విషయం తెలుస్తుంది. సో ఇంకా ప్రతి పేపర్లో కూడా మనకి యాజ్ స్టేజ్గానే ఉన్నాయండి న్యూస్. అయితే ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.